ఈరోజు పాప స్కూల్ ఫీజు అయితే కట్టొచ్చాను అన్నమాట. సో ఫీజు అయితే ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎంత కట్టాను, ఇంకా బాబు ఫీజు ఎందుకు కట్టలేదు, ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నావు పండు? ఇవి చూపిస్తున్నా. సో ఇది మా పాప అయితే చేసింది అనమాట. సో ఇప్పుడు హాలిడేస్ కదా, ఇలాంటివి అయితే చేస్తుంటుంది క్రియేటివిటీ. సో తన ఫ్రెండ్స్కి అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇలాంటివి చేసి ఫ్రెండ్స్ కూడా ఇస్తారు స్కూల్లో, అదనమాట. వీనికైతే ఏం ఇంట్రెస్ట్ లేదు. సో డ్రాయింగ్ రాదు, క్రాఫ్ట్ రాదు, స్టడీలో ఒకటే మంచిగా ఉంటే సరిపోతుందా కార్తీక్? ఇట్లాంటివన్నీ క్రియేటివిటీ చేయాలి, క్రాఫ్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాము. ఎక్కడికంటే మా పాపది స్కూల్ ఫీజు కట్టడానికి అయితే పోతున్నాము. హాలిడేస్లో స్కూల్ ఫీజు అయితే కట్టించుకుంటారు. జూన్ స్టార్ట్లోనే ఇంకా ఎగ్జామ్ అయితే జూన్ స్టార్టింగ్లో స్కూల్స్ అయితే రీఓపెన్స్ అవుతాయి కదా. సో హాలిడేస్లోనే వీళ్ళది ఫీజు అయితే మొత్తం క్లియర్ చేయాలన్నమాట. సో వీళ్ళైతే ఇప్పుడు పెండింగ్లో ఉంది ప్రెజెంట్. సో అదనమాట. సో ఆమె కోసం అయితే ఇప్పుడు ఆమె ఫీజు అయితే కట్టడానికి అయితే పోతున్నాను. డ్రాలో పెట్టినా బాబు, పాకెట్లో పెట్టింటే చూడండి. సో బీరువా చూడండి, మొత్తం బట్టలు అయితే నిండిపోయినాయి. అస్సలు ప్లేస్ లేదు. ఆగు, అస్సలు ప్లేస్ లేదు. సో కింద అయితే ఇవన్నీ పాత బట్టలు. సో అంటే మేమైతే యూజ్ చేయని బట్టలు అనమాట. సో ఆశ్రమంకి వెళ్ళి అనాథాశ్రమంకి వెళ్ళి వస్తారు కదా, సో వాళ్ళకైతే ఇస్తామన్నమాట. సో కానీ ఈసారి ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తే వాళ్ళకి ఇస్తామని. సో ఇట్లా ఉంటుంది, ఎంత నీట్గా పెట్టినా కూడా. ఇంకా ఈ చిన్న కబోర్డ్లో ఎన్ని బట్టలు పెట్టాలంటే కష్టం కదా ఫ్రెండ్స్, అదనమాట. ఈ పాకెట్ ఇంకా బీరో బంజి సో 10 రోజుల కిందనే ఈ డబ్బులు అయితే కడదామని అనుకునేది నేను, కానీ కుదరలేదు. ఇంకా వేరే అవసరంకి అయితే వాడుకున్నాను, యూజ్ చేసినాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు మట్టగా చేసి భర్తీ చేసి ఫీజు అయితే పే చేస్తున్నాను. సో మా బాబు అయితే కెమెరా పట్టుకున్నాడు, షేక్ అయితే అవుతుంది, అదనమాట. సో ఇది వచ్చేసి ఫీజు. సో ఈ ఫీజు అయితే ఎన్ని రోజులు మా వారు కష్టపడి ఎండలో పని చేసి జమ చేసి అయితే ఇప్పుడు మొత్తం ఇంట్లో ఉన్న అంటే తీసుకొని పోయి ఫీజు అయితే కడుతున్నాను అనమాట. సో పాపవి ఫస్ట్ ఎందుకు కడుతున్నాను అంటే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత బాబు మంచిగా పట్టుకో కెమెరా. పాపది స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత జూన్ 15కి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది ముంబైలో. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వర్క్ బుక్స్ అవి ఇస్తారు కదా. సో ఫీజ్ పే ఉంటేనే వర్క్ బుక్స్ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు అనమాట. సో అందుకే తొందరగా కడుతున్నాను. ఒకవేళ ఇంకా వర్క్ బుక్స్ లేట్ అయితే ఇంకా యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ ఆగస్ట్లోనే వస్తుంది కదా, జూలై ఆగస్ట్లోనే ఉంటుంది. సో మళ్ళీ స్టడీకి ప్రాబ్లం అవుతుంది. ఎట్లయినా కట్టించుకుంటారు, కట్టాల్సిందే, మనము తప్పదు. సో అందుకే ఇప్పుడు ఈసారి తొందరగా కట్టి వర్క్ బుక్స్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. వర్క్ బుక్ ఇప్పుడైతే ఇయ్యారు, స్కూల్ స్టార్ట్ అయినాక ఇస్తారనమాట. సో ఇప్పుడైతే పోతాము. ఎండ మస్తు అయింది బయట ఎండ అయితే మస్తు కొడుతుంది. పిల్లల్ని తీసుకొని పోతున్నా, బాబునైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మేము పాప నేనైతే ఇద్దరం పోయి వస్తామన్నమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుందండి. బాయ్. సో ఫైనల్లీ ఫీజు అయితే వేసి ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. సో స్కూల్ దగ్గర అయితే వీడియోస్ అయితే చేయలేదు, వీడియో తీయకూడదు అన్నట్లు అక్కడైతే తీయలేదు అనమాట. సో మా పాప యాక్చువల్లీ చెప్పాను, కానీ మమ్మీ ఇక్కడ తీయకూడదు స్కూల్ కదా అట్లా అని చెప్పింది. సర్లే ఇంకా అని అట్లా వచ్చినాము. మస్తు ఎండలో అయితే వచ్చినాం అనమాట. సో బాబుకి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పెట్టాను, తీసుకురాలేదు. పాప నేను ఇద్దరమే వచ్చాము. కొంచెం పాప కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అన్నమాట. సో వాడు ఉంటే తనకు అసలు టీవీ చూడడియను, అంటే చాలా ఇబ్బంది పెడతాడు, తను చెప్పినట్లనే వినాలన్నమాట. సో కాబట్టి ఒక 1 డే ఎంజాయ్ చేస్తుందని వానికైతే అక్కడనే పెట్టొచ్చాను. సో ఫీజు రిసిప్ట్ అయితే ఇచ్చారు. ఈ రిసిప్ట్ కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వర్క్ బుక్స్ ఇచ్చేటప్పుడు ఈ రిసిప్ట్ చూపిస్తేనే వాళ్ళ వర్క్ బుక్స్ అయితే మనకి ఇస్తారనమాట. సో ఫీజు వచ్చేసి మా పాపది 11,860. సో అదనమాట. ఇంకా బాబుది అయితే కట్టలేదు. సో వాళ్ళది స్కూల్ స్టార్ట్ అయినాక కడదామని పెండింగ్లో అయితే పెట్టాము. ఫస్ట్ అయితే పాపది ఇంపార్టెంట్, ఆమె ఇప్పుడు 6th స్టాండర్డ్. సో వర్క్ బుక్స్ కూడా కొన్ని ఇప్పుడు ఎక్స్ట్రా సబ్జెక్ట్ యాడ్ అయ్యాయి అన్నమాట. సో అందుకే
తొందరపడైతే ఇంకా కట్టి వచ్చాను. ఇది ఒక పని అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి బనానా అయితే తీసుకొచ్చాను. ఈ మధ్య బనానా షేక్ చేసుకొని అయితే తాగుతున్నాను అనమాట. సో బనానా షేక్ చేసి పెడదాం. ఇక మా వారు వస్తారు, ఇంకా లంచ్కి అయితే ఇంటికి వస్తారు కదా, తనకు కూడా ఇష్టము కాబట్టి చేసి కొంచెం ఒక 10-15 మినిట్స్ ఫ్రీజ్లో పెడితే కూల్ అవుతుంది, ఇంకా తర్వాత తాగొచ్చు అని అట్లా అని చేసి పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ ఇక్కడ చేశాను. సో ఏం లేదు, అందులో కొంచెం బాదాము వేసాను, షుగర్ ఇంకా మిల్క్ ఇంకా బనానా వేసి మిక్స్ అయితే పెట్టేశాను జ్యూస్ జార్లో. సో అదనమాట. సో చాలా ఇష్టం నాకు, కానీ అప్పుడప్పుడు తాగుతాను. సో డైలీ తాగితే కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, కానీ డైలీ కుదరదు అన్నమాట. సో ఎప్పుడైనా ఒకసారి అంతే. సో వీడియో నచ్చితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నాకు వీడియోస్ చేయడం అయితే అసలు ఈ మధ్య కుదరడం లేదు. హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, దానివల్ల ఇంకా కొంచెం లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ లాంగ్వేజ్ వల్ల అప్పుడప్పుడు అనిపిస్తుంది మరాఠీ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఛానల్ పెట్టుకుంటే బాగుండేదేమో అని అట్లా అనిపిస్తుంది. అంటే మనకు ఏ దానిలో పర్ఫెక్ట్గా మనం మాట్లాడగలిగితే ఆ ఛానల్ పెట్టుకుంటేనే బాగుండేది కదా. నేను ఛానల్ పెట్టి ఏదైనా తప్పని చేశానా, మిస్టేక్ చేశానా అట్లా అని అనిపిస్తుంది, అదన్నమాట. కానీ ఇప్పుడు 517 సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళడం ఎందుకని కంటిన్యూ అయితే చేస్తున్నాను, అదనమాట. సో మళ్ళీ ఈ వీడియోని అయితే ఇంకా ఇక్కడనే ఎండ్ చేస్తాను. సో వీడియో అయితే చాలా చిన్నగా ఉంది, 6-7 మినిట్స్ వీడియో అంతే, ఓకేనా. సో మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.